హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్లేవర్ టౌన్ ఛానల్. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీతో వచ్చేసినాను. అదేంటంటే ప్రాన్స్ మసాలా కర్రీ. ఇది నా ఓన్ రెసిపీ అనమాట. నేను నా స్టైల్లో ప్రిపేర్ చేయడానికి ట్రై చేసినాను. చాలా టేస్టీగా అయింది. సో మీ అందరికీ చూపిస్తామని వీడియో షూట్ చేసినాను. ట్రై చేయండి అండ్ ఎంజాయ్ ద టేస్ట్. సో ఇది వెరీ ఈజీ. అగైన్ ఫస్ట్ వచ్చేసి మనం ప్రాన్స్ని దాంట్లో ఉన్న బ్లాక్ అంతా తీసి బాగా పసుపు వేసి కడుక్కోవాలండి. తర్వాత ఒక కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ అన్ని దాంట్లో వేసేసేయాలి. ఇది ఎందుకంటే ప్రాన్స్ వేసేస్తే దాంట్లో నుంచి వాటర్ అంతా మనకి ఆయిల్లో బయటికి వచ్చేసేయాలండి. వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట. బికాజ్ ప్రాన్స్లో చాలా వాటర్ ఉంటుంది. అది వాటర్లో ఉంటాయి కదా, సో దాంట్లో చాలా వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ప్రాన్స్ చాలా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు ఉన్నంత సైజ్ ఉండదండి, చాలా చిన్న ప్రాన్స్ అయిపోతాయి. సో ఇవి ఈ వాటర్ అంతా పోవడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ లిడ్ పెట్టేసి ఇలా వాటర్ అంతా బయట వచ్చేస్తుందండి. ఆ వాటర్ బయట వచ్చిన తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వాటర్ బయట రావడానికే చాలా టైం పడుతుంది. ఆ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. మసాలా వచ్చేసి ఆనియన్, గ్రీన్ మసాలా అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ కాజు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. మళ్ళీ టమాటా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నా. ఆ లోపు వాటర్ అంతా ప్రాన్స్ నుంచి బయటికి వచ్చేసి ఇదిగో ఎంత చిన్నగా ప్రాన్స్ అయిపోయినాయి. తర్వాత ఆ ప్రాన్స్ అంతా మనం ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలి. పక్కన తీసి పెట్టుకున్న తర్వాత ఆయిల్ ఏదైతే ఉంటుందో ప్రాన్స్ ఆయిల్, దాంట్లోనే ఇంకొక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కాజు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా దాంట్లో వేసేసి ఆ ఆయిల్లో మసాలా బాగా ఇలా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిన తర్వాత మనం ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. అది వేసుకొని బాగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ అంతా పోయేంత వరకు లిడ్ పెట్టుకొని కలుపుకొని తర్వాత కారం, ఉప్పు ఇంకా పసుపు వేసుకోండి. ఉప్పు నేను కొంచెం బాగానే వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకుని గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ ఫిష్ మసాలా వేసుకున్నాను. ఈ 3 మసాలాస్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ ఫిష్ మసాలా వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆ మసాలా అంతా ఆనియన్ పేస్ట్లో బాగా మిక్స్ అయ్యి ఇదిగో ఇలా కుక్ అవ్వాలి. అది కుక్ అయిన తర్వాత టమాటో ప్యూరీ కూడా దాంట్లో ఆ మసాలాలో వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 minutes దాంట్లో మిక్స్ చేసి అది ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ దాంట్లో వేసి ప్రాన్స్, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఆ మసాలాలో వేసేసిన విత్ ఆయిల్. ఆ ప్రాన్స్ వేసేసి బాగా మిక్స్ చేసి ప్రాన్స్కి ఆ మసాలా అంతా బాగా పట్టేలా మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 minutes బాగా కుక్ అయిపోవాలండి. ఆ ప్రాన్స్కి ఆ మసాలా అంతా పెట్టి ప్రాన్స్లో ఉన్న జ్యూస్ అంతా ఆ మసాలాలో మిక్స్ అయ్యే లాగా మనం కుక్ చేసుకోవాలి. ఇదిగో ఇలా అయిపోతుంది. తర్వాత అదంతా కుక్ అయితే మనకి ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. ఆయిల్ పైకి వచ్చేస్తే ప్రాన్స్ కర్రీ కుక్ అయినట్టే. చూడండి, ఇలా రెడీ అయిపోతుంది.